పని నువ్వు ఈయనే ఉండవు నెలకు 40,000 రూపాయలు జీతం ఇచ్చి తమిళనాడు తీసుకుపోయినట వాడు చచ్చిపోయింది పోయి మరి గోసి పెట్టి ఇస్తాను 30,000 రూపాయలు మీరేది పోతారు పీడైనా కూర్చొని మా కోసం పొద్దుకి వీకు పొద్దుగా పెట్టు 5 రూపాయలు పీకిత్తా గీకిత్తా నీకు పీకు అంటే సిల్బర్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తా 7 నిమిషాలు ఇస్తే ముందర పోతున్నా కానీ పని పక్క చేస్తే నువ్వు అర్థం పెట్టుకుంటే కోళ్ళ బేరగాడే పొద్దాక కోళ్ళ బేరని పోతే తెలంగాణ మాట్లాడుతుంది అయ్యో నాకు కింది మీద చూస్తేనే బిడ్డ కింది పనులు మీద పనులు చూస్తేనే బిడ్డ శుక్రవారం అంటే బుక్కలం అవుతుంది ఇక తరిగొప్పులు అంటే వరి కుప్పలు అవుతుంది గౌరేళ్ళు అంటే కొవ్వురేళ్ళు అవుతుంది గద్దపాక అంటే బిడ్డ గద్దపాక గుజ్జుల పల్లె ఉల్లిగడ్డ నువ్వు బంద్ చేయి బిడ్డ నేను ఆడకమన్నా పాడుకుండే గాని బిడ్డకి ఏంటిది ఈ బొమ్మ దుకాణం ఏంటి ముసలి ఇది ఏందంటావు ఇక నేను గౌండైన అలవాటు నేను ఏ గౌండైనా ఉంచుకోండి ఏం చూసి ఉంచుకున్నాడే అంటే నేను అట్లా అంటే అబద్ధం అనిపించింది మా ఇంటి ముందర తాటిపోతుండే పోదాడా కళ్ళు వాడుతుంది బిడ్డ రోజు ఒక్క శిశుడు ఆయన ఇక ఆడి కళ్ళు అయినాక సంసారం ఉంటుంది అని మా ఆయన ఏం చేసిండు మా ఆయన ఏనట ఇగో ఇన్న కూర్చుని అద్దాలు పెట్టుకున్నాను అసలే నమ్మడు నన్ను అసలే నమ్మడు పెద్దగా లేచిండు కుక్కకున్నంత గొడ్డలు పట్టిండు తాడిపోతతో అండార్కిండు బిడ్డ ఆ బొత్త పోయి బొత్త మోపైంది కాదు బిడ్డో గుండె వాళ్ళకి నీరు వల్ల ఉంటుంది అబ్బో ఆటోలు అద్దు బిడ్డ ఎందుకంటే ఎక్కడాక ఎక్కువ అంటుంది ఎక్కినాక కొంత దూరం పోయినాక కైవందు చూసి పైన పంక్చర్ అయిందని అక్కడ నన్ను కిడ్నాప్ చేస్తారు అక్కడ ఎగిరంగా వెళ్ళిపోదామని మంత్రం చదువుకొని ఎట్లా పోతా ఉన్నారు పోతా ఉన్నారా రంగా పోతా ఉన్నారా పోతా ఉన్నారా రంగా పోతా ఉన్నారా ఎవరిని గట్టిగా
పోగండి నోట్ల పెట్టిన పోగండి చూసుకుంటా నవ్వుతున్నారా 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 ఎవరిని నోట్ల పెట్టినావు ఎవరిని గంట పెట్టినావు ఎవరిని చూసుకుంటా నవ్వుతున్నారే రంగి నవ్వుతున్నారే నవ్వుతున్నారే రంగి నవ్వుతున్నారే తండ్రికి కాటిగా పెట్టిన నోట్లే విడి అంటు పెట్టిన అద్దంలా చూసుకుంటా నవ్వుతున్నారా ఆయన బుడి అనుకో చెప్పక డెలివరీ అయితే అదొక డాక్టర్ లేదు సూర్యేసు లేదు కుట్టు పెట్టు లేదు పట్టుకుందా హలో ఏది నటిస్తాను ప్రశాంత్ చూసేదిన ముంగడ మత్తున అరవకుండా అల్లడిస్తాను ఏందని అడ్డిస్తాను టైలెటా మొర్ర ముడినట్టు ఇడి చూడు బాగా ఇడి చూడు బంగారు గజల కూడా తోడు పొట్టు పోతే కొద్ది ఉండలేదు తడబడి తడబడి తానం చేపించిన కొన్ని వస్త్రాలు బట్టి ఇద్దరు పిల్లలు ఒట్టు వెయ్యి నీళ్ళు దొరకనమ్మా సీతాలజీ అనుకున్న పని ఎవరైతే కోరుకున్న పని పొంగున బంగారం ఒకే కాలంలో ఉన్న ఒక్క కొడుకు ఒక్క బిడ్డ రెండింటిని పిల్లలు పుట్టిర్రు పిల్లగాళ్ళు పుట్టిర్రు ఉన్నారమ్మా కొడుకు చెట్టు పొత్తు కన్నబడ వంక ఉన్నా నా కొడుకు బిడ్డకు ఏ వంక లేదేవా అప్పుడు కన్న తల మేడల మిద్దల్లా కొడుకు పెట్టేసుకొని సంబరపడతాను సంతోషపడతావు అన్నదాట రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ రాఘవ నేనే రామ రామ ఓ రామ 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 రామ
ఏడికి వచ్చినాయి భార్య పడతావు సంబరపడతావు సంతోషపడతావు తెల్లారు దంప దుఃఖం అంటే 11 రోజులు నాడు అప్పుడు పుడవ కొమ్మలు తెచ్చి పుట్ట మహిళలు వాపారు అరే 11 20 ఒక్క రోజు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నికల కాలం 20 ఒక్క రోజు ఈనాడు కాలం ఉంది 21st నా కొడుకు బిడ్డ పేరు పెట్టకపోతే రౌతా పోతే పొరైపోతుంది అరే ఏ గుళ్ళలో పోయితే నా కొడుకు బిడ్డ పుట్టింది శివశివ గుళ్ళలో పోయితే ఆ శివుడు మెచ్చి కొడుకు బిడ్డను ఓడిగట్టింది ఆ శివునిగా చెప్పి పేరు పెడతాను అరే నా కొడుకు శివసేనా నా కొడుకు శివసేనా అరే నా బిడ్డ శివారేనా కొడుకు బిడ్డ పేరు పెట్టే రామ సంబరపడతా ఉన్నారమ్మా అమ్మా సంతోషపడతారమ్మా అప్పుడు బిడ్డ పేరు శివనయ్య కొడుకు పేరు శివసేనరాజు కొడుకు బిడ్డ పేరు పెట్టుకుని సంబరపడతారు సంతోషపడతారు 21 రోజు నాడు బంగారు తొట్ట కట్టి తొట్ట కొడుకు బిడ్డను ఉండబెట్టి అరే జోగాల పాడవాళ్ళతోనదమ్మా అమ్మా జ్యోతిదానంద జ్యోతిదానంద జోగకుందా అమ్మా జ్యోతిదానంద అరే పండుకొని ఆ జోర ఉంటాను అమ్మా అప్పుడు చేసుకున్న భర్త గంతిరి కాడికి వెళ్ళిపోయిండు ఆ కొడుకులు అగ్గారైనా పనులు మడతలేరు కొడుకులు వల్ల వీడికి వెళ్ళిపోయారు ఇద్దరు కోడళ్ళు మంచిగా బయట ఊరు బయటకు వెళ్ళిపోయినాయి అమ్మా దుర్బుద్ధి అన్నట్టు పట్టగొల మంచం మీద కొడుకు బిడ్డను ఎత్తుకొని పండుకొని కన్నతను ఎవరి కళ్ళ వారు పోతారే అవ్వా అరే ఎవరొక వేరే రాజు ఏమో ధరవర కళ్ళ వారు అన్నాడాట అంతటి ఏమో ధరవ రాజు ఈ గంటల గడియల్లా ఎవరిని వచ్చామని ఒక్కసారి పైన మరో చూస్తే భూలోక నగర మందు తిలకమైన నగరం వేరే రాజు తిలకమైన రాదు తన భార్య పేరు సీతాదేవి భార్య భర్తలు వచ్చే ఉన్నదని ఎముడు ఎక్కడ పడమారి భూలోక నగరం మీద పుట్టినమ్మా సీతాదేవి ఇల్లు ఎక్కడ గల్లి గల్లి తీసుకుంటా మంచం కాడ పండుకున్న మంచం కాడ పుట్టినమ్మా మెడబడి పక్క వేసినప్పుడు పండుకున్న ఘనతయ్యారాయినా నేను ఏమి తప్పి చేసా నా మెడబడి పక్కన ఎందుకు వేసాం అంటే ఏమిటి సీతాదేవి ఆనాడు ధాన్యమా ఉన్నవా ఆడబడ్డ గుళ్ళ సాగు గండనికి ఒక్క సందర్భం చేసుకున్నావు గురికి రావుకు పోసుకొని ముంద కట్టేసుకొని వస్తామని మెడబడి పక్క వేతనే అమ్మా అమ్మ పండుకున్న కన్న తల్లి నాయనా పండుకున్న కన్న తల్లి నాయనా
యములారా యములారా అయ్యా నీకు దండం పెడతానా నాయనా నీ కళ్ళ మొక్కుదన్నా నాయనా ఎవరొక అన్న మాట నాయన నీ నోటి గచ్చినాదా నాయనా నా కొడుకు చిన్నవాడు నాయన నా బిడ్డ చిన్న పిల్ల నాయనా అవ్వాన పిలవలేదు నా బిడ్డరా నాకు తీరలేదు నాయనా అయ్యా పాపాన పిలవలేదు నా కొడుకురా బ్రహ్మలు తీరలేదు నాయనా అయ్యా నాదొక్క ప్రాణమైన నాయనా అయ్యా నా ప్రాణం పోతగాదే యములారా అరే కన్న తల్లి యమును లెక్కల్లే పడిపోయినప్పుడు ఆ కొడుకుల మర్చిపోయింది ఆ బిడ్డను మర్చిపోయింది చేసుకున్న భర్తను మర్చిపోయింది రాజాని దేశాన్ని మర్చిపోయినాయి అవ్వా అయ్యో మన గారి గచ్చినాదేగా తల్లిరా అయ్యో ఎవరాది గచ్చినారు కన్న తల్లికో అయ్యో బిడ్డది గచ్చినది తల్లికో అయ్యో నా బిడ్డ శివనేలా నా బిడ్డ పేరంత ముద్దు పొందే నా బిడ్డరా తెల్ల గడవా నా బిడ్డరా అయ్యో నిన్ను కన్నారు గానే నా బిడ్డరా అయ్యో రాధాలు కనాలేదే కన్న బిడ్డ అయ్యో కట్టము చూడరానే నా బిడ్డరా అయ్యో పదాలు చూడరానే నా బిడ్డరా అయ్యా నాదొక్క ప్రాణమైన నా బిడ్డరా అయ్యా నా ప్రాణం మూత ఉందే నా బిడ్డరా ఓ బిడ్డ శివనేదేవి నీ విన ప్రేమ తెరలే బిడ్డ నీ విన ప్రేమ తెరలే బిడ్డ అవునన్నా కాదన్నా నా ప్రాణం పోతుంది బిడ్డ నా ప్రాణం వంగ బిడ్డ నేను ఎవరి చేతిలో పెట్టని అవ్వా ఓ నాదాసులకు పోయి రాజా నిన్న మొన్న గీట వరకు లోగిల వేడికి ఎప్పుడు వచ్చానాదా ఇవాళ ఇంకా నువ్వు రాకపోతే నాదు అయ్యో నువ్వు సాగు కాదే ఓ నాదా అయ్యా నా సాగు అవుతుందేమో ఓ నాదా అయ్యా నా సాగు కుక్క సాగు అవుతుందిమా అయ్యా ఓ యమురారా యమురారా అయ్యా నీకు దండాము పెడతా నారాయణ అయ్యా యముడా ఇంటి కొడుతున్నా బంగారం కొడుతున్నాను గురి ఎత్తి బంగారం గుట్ట భూమి కొడుతురు నా భర్త రామారామ రాజు వెండు నా భర్త వస్తాను కన్న బిడ్డ కన్న కొడుకు తీసి కన్నును చేతిలో పెట్టాను ఒక్క నా ప్రాణమేనా గాని నా సత్య సరగమూర్తి ఒక్క అరగంట సేపు టైం అయినా నీకు దండం పెడుతు నీకు కాలు మొక్కను బతిరాడతాను అంతటి ధర్మరాజు ఆడదాని కన్నీలే కరిగిండు బిడ్డ ఇన్ని రోజులు ఆయన ఒక్క అరగంట టైం అడుగుతాను అరగంట కాదు బిడ్డ నీకు గంట టైం ఇస్తాను నీ కొడుకు బిడ్డను తీసి ఎవరి చేతిలో పెడతావు నీ భర్తకి ఏమాడి ఎత్తావు నీ కొడుకులో కూడా ఏమాడి ఎత్తావు అని ఆ యముడు బరబర మంటమండి బంగారి పల్లి అవతారం ఎత్తి అటుగా పైన ఉన్నాడు అప్పుడు కన్నత్తల మేడల మిద్దల యమునోళ్ళ కాళ్ళ పడిపోయినప్పుడు కొడుకు బిడ్డను ఊలిపెడతాను మన కాళ్ళకి ఎత్తినప్పుడు కొడుకు బిడ్డను ఎత్తుకుంటాను ఓ నాదా ఇంకా రాకపోతే కరగంట అప్పుడు కన్ను తెచ్చుకుంటా అన్న తెలిపారు చూస్తావు నాదా నికాల వాటి ఎరేరు చూపులు వస్తుంది భర్త తవ్వలు వస్తుంది కొడుకుల బాటలు వస్తుంది కోడళ్ళ తవ్వలు వస్తుంది ఒంటి గంట టైంకు నా భార్య చేత అన్నది నీ మరో ఇద్దరు కొడుకు బిడ్డను చూసుకొని వస్తానని రాజు చిలకమని రాజంగా ఎమ్మెల్యేలుగా రాజుకు ఎడమొక్కలు 7 రోజుల్లో పోటేసినట్టు ఎడమ కాలుపుల పెడుతుంది ఎడమ కన్ను మొదల పట్టిగా ఎడమ కన్ను మొదలు ఎంతని మగోరికైనా ఏడిపోయి ముంగడ పడుతుంది అంటారు ఏం కావాలి
ఒక్క బిడ్డ పసిపిల్ల పాలకుండ ఒక్కడి కొడుకు బిడ్డకి ఏమన్నా అయింది భార్య పిల్లల కన్న చూసుకొని మాత్రాన్ని రాజు శ్రీకమోని రాజంగా అయ్యరామా అయ్యరామా పారందావా వైకుంఠ వాసుదేవా అయ్యరామా పారందావా వైకుంఠ చెప్తుందట ఇంటిలోనే ఇల్లాలి ఇల్లు తెలివి చెప్తుందట నేను కత్తికాడికి నిన్న మొన్న 5 నిమిషాల సేపు లేటుగా వచ్చి నా రాకడ కొరకు 1000 గన్నతోటి ఎదురు చూసి ఉండేది ఈయన భార్య కలిగి లేదు పసిపిల్ల తల్లి ఆయన భార్యకు జరిగే ఎత్తులు నా భార్యకు పానాల బాగా లేదు కావచ్చు ఆ రెక్కల శుద్ధి పెట్టుకొని కలి 7 రోజులకు వచ్చిన రాజు శ్రీకమోని రాజు ఎందుకోర కండి ఎంత మొగోనికైన భార్య అంటే కన్నుగుడ్డు లాంటి భర్త అంటే కంటి ఎప్పలాంటి వాడు అనుగుడ్డుకి ఏమన్నా అవస్థ కలిగితే కంటి చెప్పైతే విలా విలా కొట్టుకుంటుందో భార్య కట్టం వచ్చే భర్త భర్త కట్టం వచ్చే భార్య అది పుణ్యదంపతుల కనబంధం అంటారే భార్య కళ్ళల్లో నీళ్ళు దోచుండు మన కాలికి ఉన్నప్పుడు పిల్లెత్తుకుండా నీయముడి కాళ్ళ పడ్డప్పుడు పిల్ల కిందేసి పన్న కాళ్ళ పక్క బట్టలు ధరతలు కంగడేది కనగుడ్డు తీస్తుంది తిరిగిల్లు గుంజి పడుతుంది ఊరికి వచ్చే రాజురా ఈయనగా తాడి రాజు నా రాజునా ఏ కూల గుల్ల వర్ణము గుంగిన మామ సీతారదేవి నా భార్య ఎవరేమన్నారమ్మా ఓ బామ్మ కళ్ళల్ల నీళ్ళు వస్తే నా భార్య గుండెలు కూలిపోయే ఓ బాబు నువ్వు తప్ప మరగమైనా నాకు లేదు నేను తప్ప మరగమైనా నీకు లేరు నీకు నీ వారు లేరే ఓ బామ్మ నాకు నా వారు లేరే నా భార్య అవ్వలేని బిడ్డవమ్మ ఓ బామ్మ ఎవరై చదువుకున్నా నా భార్య బాపురాయి నీ బాధని నేను అడిగినా ఎవరే వెళ్ళరమ్మా ఓ బామ్మ ఇద్దరు కొడుకులైనా మనకున్నారా కొడుకులు ఒక్క మాట నిన్నరా కొడలు ఎత్తు మాట నిన్నరా ఏది బాధ కలిగినది ఓ బామ్ము చిన్ననాడు మనాదంట నా భార్య సిలికాల దండగాది ఓ బామ్మ గంగా మనదంట నా భార్య దండగాది ఓ బామ్మ గమ్ము చేసి నువ్వు వెళ్ళిపోతామా ఒక్క కొడుకు ఒక్క వీట ఓ బామ్మ వదిలే పిల్లలైనాగా బాయన్నా వాళ్ళు ఉప్పుదంట బాయే మన పిల్లలు వాడి పిలువ బాయే మన బిడ్డ
ఇన్ని రోజులు మనకు కలిసి కాపురం చేయబట్టి బాబు నీ కళ్ళల్లో నీళ్ళు చూడలేదు బామా ఎంతటిగాని వీళ్ళకైనా కానీ బామా చేసుకున్న భర్త మంచోడు అయితే అవ్వాదికి రాకుండా నానాదికి రాకుండా కన్న పుట్టిన గ్రామాదికి రాకుండా ఉండరాట అదే అత్తలు ఆవిడై మా మాటకారుడై చేసుకున్న భర్త చెడిపోయినాడు 5 వీళ్ళ తల్లైనా కానీ అవ్వా నన్ను ఎంత గడ్డవైనా ఇంట్లో దారపోతున్నామని 5 వీళ్ళ తల్లైన కానాడు అవ్వగారి పాట చూస్తే బామా బామరాడే బామా ఎత్తుకోలే బామా ఎన్నడొక్క మాట మాట తిట్టాలేదు మనసులోన బాధ నాకు చెప్పే బామా భార్య తల ఈయన చేయదు కదా కింద చేయదు నాతోటి మాట్లాడే బాము చేసుకున్న భర్త దగ్గర లేదు బామా నిన్ను నీళ్ళు లగ్గం చేసుకొని అవుతుంది బామా బండ కన్న చోట ఉండదు నీ కళ్ళల్లో కన్నీరు కావలేదు చనిపోయిన నీ అవ్వాది గచ్చనా చనిపోయిన నీ బాబాది గచ్చనా మన కొడుకులు ఏదన్నా మాట అన్నరా మన కోడళ్ళు ఏదన్నా మాట అన్నరా నీలోన బాధ నాతో రేపనడే అవ్వా అయ్యో నాదా నన్ను ఎవరు ఒక్క మాట లేదు నాదా ఏమైందమ్మా నీకు దొంగతనం చేసినాదా ఏమో దొంగతనం అంటే అలనాడు పాడబడ్డ కూడా భార్య భర్తలు పోయేద్దంటే ఆనాడు సంతరాజ్య సర్వేశ్వరు సావు గండం అని చెప్పినాదా నీ కొడుకుతో ఏ గండేది కానీ నీకు బిడ్డ పుట్టినాక 21 రోజులంట మీ భార్య భర్త సావు గండం అంటే నీ సావు గొప్ప సంతర ఫలం తీసుకొచ్చుకున్నాదా మన బిడ్డ ఇచ్చేది మెచ్చుకుంటూ పోతానాదా అయ్యో బాబు కాదన్నా ప్రాణం పోతుంది నాదా అమ్మ గన్నదల్లు కూడా అమ్మ నాయనా బిడ్డ ఎంత ఉన్నా చేసుకున్న భర్త మంచోడు అయితే అవ్వాయికి రాకుండా బాపాయికి రాకుండా చదువుకుంటున్నాదా అది అత్త రావడదయ్యి మా మడగ చేసుకున్న భర్త తాగుపోతాడు తిరుగుతుడు అయినాడు 5 పిల్లల తల్లి కానీ అవ్వాలి కదా బాపా అది కత్తన్నాదా నాకు ఇన్ని రోజులు కన్నులు అదిగైనా అయ్యా రాకుండా అది రావే పోనాదా అయ్యయ్యో నాదవరన్నా కాదా నాదా నా ప్రాణం పోతున్నాదయ్య నేను పట్టుకోనయ్యా దేవి నీ కోరిక కొండల్లో పోను బ్రహ్మ బండల్లో పోను బాబు బిడ్డలని నన్ను తీసుకుపోయి గుళ్ళల్లో పూజ వచ్చినాను పరమాత్ముడు నీకు ప్రత్యక్షమై బామ సావుగండాను గొప్పకుండా నీకు సంతాన పరమిచ్చిండ బామ ఎంత పిచ్చిదాని ఎంత చెడ్డిదాని అమ్మ 21 రోజు వెళ్ళే పిల్లలు విడిచిపెట్టి నీ ప్రాణం పోతే బోధీరే పిల్లలకు ఆపాయ భూమి అంటూ వాయపాయే అవ్వాని పిలవపాయ నీ ఆశ తీరపాయ బాపని పిలవపాయ నా భ్రమల తీరపాయే పిల్లలు నిడిచిపెట్టి తల్లి ప్రాణం పోతే పిల్లలు ఎట్లా బతుకుతారనుకున్నామమ్మా బామా నీ మాట నా మాట నా మాట నీ మాట బాబు
అన్నమాట తప్పకుండా అవధిగా వాడకుండా వచ్చిన ఎవరో తోడు పోతున్నాడు బామ చలి లేకపోతే పిల్లలు బతకరు బామ అవ్వ ఉన్న నాడే పువ్వు అంటారు పాలు ఉన్న నాడే పాశం అంటారు అవ్వ పోతే పిల్లలకు పువ్వకరు పాలు వస్తే జనానికి పాశంకరం అంటారు అమ్మా అప్పటికైనా ఇప్పటికైనా బామ ఏనగంత తల్లి చచ్చిపోయి ఏకల గుళ్ళంత తల్లి ఉంటే రొమ్ముకు రోకన్లు కట్టుకొని కోటింటి కొత్తాలు దంచి బావుంటే బాసనలు తోమి అది లంగగాని దొంగగాని చేనుకో పులి ఎదుకొని పిల్ల దాదుకుంటదమ్మా బామా నీవంతో సావికే బామా నీవంతో సావికే బామా నేను కూడా వెళ్ళిపోతానమ్మా నువ్వు పిల్లల దారి తల్లి ఉన్నదమ్మా దేవిని గుల్లి మన్ను వయ్య బాబా అన్నది ఒక్క తీరు రాత వాడు రాతలెందుకు రాయబోడు బాబా అందరికి ఒక్క తీరు రాత రాజధానికి మరి మనసు ఒప్పదా మరి కలం పొందదా బామా మనసులంటే మట్టి బొమ్మలు అనుకున్నాం ఆట ఆడుకునే బొమ్మలు అనుకొని ఆట ఆడినంత సేపు ఆడి కింద వారేసిపోతాడా తల్లిదండ్రులు లేని పిల్లల కోస చూడు బామ తల్లిదండ్రులు లేని పిల్లలు చెత్తకుండి కాడి కుక్కలు అంటారు బాబు భర్త లేని గాడొల్ల బదనాములు చూడు భార్య లేని మొగోని బాధలు చూడు పిల్లల ఊడగొట్టుకున్న తల్లిదండ్రులు కట్టం చూడు తల్లిదండ్రులు లేని పిల్లల కోస చూడే బామా అందరి ఒక్క తీరు రాత దేవుడు రాతలెందుకు రాయబూడు బాబా ఇద్దరి పిల్లలు చిన్నవాళ్ళే బాబా పిల్లల దాగే తల్లి ఉన్నదమ్మా నువ్వు ఉండు నేను ఒక బాబా వచ్చిన దేవుళ్ళ తోడి నేను ఓద బాబాను ఓటం అంటే ఆనాడు సంతాన ఫలమిచ్చిన్నాడు గుడిలోన పరమాత్ముడు ఇద్దరాలు మూలకొక్కసారి సాగు గడ్డమని చెప్పలేదా వచ్చిన యువ ధర్మరాజు బంగారి అట్టుల వీనా బంగారి బల్లి అవతారం ఎత్తుకొని కిలకిల కిలకిల వలుపుతాను ఏమిరా చిలకమోయిన రాజా ఒకలుండి పాలపురి పక్కన నీతి రాజు విడలోను ఏది ఒక్కసారి దిగులు గుంజడలకు భూమి ఆకాశం అంతా భూచక్రమణ తిరుగుతుంది ఏ బామా మామా జీతాలు చేసి ఒకరి నుండి ఒక వేల పిల్ల దాదుకున్నాం మాము మన ఇద్దరి ప్రాణం వెళ్ళిపోతే ఈ పసికుండ పాలకుండ పసిపిల్ల ఒక్కడంటారు బామా బామా నీకంటే ముందుగాల బామా నా ప్రాణావిగా పోతుందమ్మా కళ్ళు మూసుకుంటే 7,000 ఎవరు కనబడతారు భూమి ఆకాశం అంతా భూచక్రమణ తిరుగుతుంది కడుపుల గాయాలు ఇక్కతే నా ప్రాణం పోతుంది బామా పిల్లల బాబా గట్టుకో బాబా మనకిద్దరు కొడుకులు పెద్ద కొడుకు బాలవతి రాజు చిన్న కొడుకు సూరచేన రాజు ఉన్నాడు కోడళ్ళు పూలవతి బాలవతి ఉన్నది కొడుకుని బిడ్డను తీసుకుపోయి వాళ్ళ కాళ్ళు వినేసి వాళ్ళ కాళ్ళు మొక్కి బామా ఇక రమ్మంటే పదమంట బామా యమలోక వెళ్ళిపోతామమ్మా అయ్యయ్యో నాడు పాడబడ్డ భార్య భర్తల వత్తడం అన్ని జీవనాథని ప్రాణం పొద్దునాథ మనకి వంట కరెంటు బుగ్గ లాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది నాదా మన పొందిన ప్రాణం ఎప్పుడు పోయేది ఇవాళ రేపడ ఎట్టున నాదా మన ఇప్పుడు అన్నం తింటనాదు అన్నం చికెన్ వేగ బతికేది గట్టగల ఉన్నది ఊరి వేల మనిషి నాదా ఇంటిది వేసాక నమ్ముకోలేదు నాదా ఇవాళ ఈ మానవుడు ఎక్కడ కనబడతారు రేపు గేటే వరకు మన్నైపోతాడు కావచ్చు నాదా అరే నా కొడుకు బిడ్డను తీసి అరే నా కొడుకులు బయటకు పండిన కట్టం చేస్తారు కానీ ఇంట్లో పేరు దాదే నేరువా నా కోడల దగ్గర కనుక్కొని ఆ కొడుకు బిడ్డ ఎత్తుకొని ఇద్దరు కోడళ్ళ వేడి కత్తనేవ్వా
అమ్మా కూడల్లా వేడి గంటదవ్వా అయ్యా కోలారా పూల వాసిరాయి అయ్యా కూడల్లా బాలవాసిరాయి అయ్యా కొడుకు బిడ్డలు ఎంత ఉన్నదిగా అయ్యా మీరు ప్రాణాల వేదనవ్వా అమ్మా మీరల్లా ఎంత ఉన్నదిగా నా ప్రాణమేనాక పాలకుండా నా బిడ్డ ప్రాణం నా కొడుకు ప్రాణం ఉంది నా తలపురేవులా నా కొడుకు బిడ్డలు పోతా పెట్టుది ఒక నా బిడ్డ బతుకుంటే 12 ఏళ్ళ బిడ్డలు చేసి ఒకరింటికి ఇచ్చి కాలు బట్టి నా బిడ్డకు పెళ్లి చేసిన రోజు ఆ పచ్చల పందిన వస్త్ర బ్రాహ్మణ ఏమన్నాడు ఓ బిడ్డ శివునిదేవి నీ బావకాలు నీ కాళ్ళు కడిగాలి నీ కనకున్న తల్లి రమ్మంటే అవ్వా నాకవ్వా లేదు అని బిడ్డ తోట కోరిలు పాడ వచ్చిన వాళ్ళ పాడ లంజం ఉండా సిగ్గులే శరం లేదు దొంగలాంగే తీసుకొచ్చి పోరా మా కళ నీకు సిగ్గు శరం ఉండాలి దొంగలాంగే పిల్లలు ఎవరి కన్నావు నీ పిల్లలకి అడ్డలు పెట్టి గుడ్డలు కప్పాలి అంజే అత్తలు లంజ అనడానికి నోసుకొని పుట్టాలరా అదృష్టవంతురాలైతేనే అంతేనా ముసలి అరికి కుసుమ కూడా అన్నట్టు ఇద్దరు పిల్లలకి అన్నది నేను అనుకున్నా ఎందుకో వచ్చిందని నేను అనుకున్నా కోడంలాలా నా పానం పోతుంది నా పిల్లలు పైలేవని కలవి వేసింది ఇప్పుడు అది వచ్చినాము లంజే గానాడు గానాలు లేని కోడన్లు ఈనాడు అది వచ్చిండ్లు మేము అన్న పిల్లల చొట్టలేసి పురారం కట్టి లాలిపాట వాడే వయసు కట్టుకుంటుంది మీకు మేము అంటని అనుకున్నాం కానీ వానకాలం వెళ్ళినాక చలికాలం మా పిక్కలు ఎప్పుడు పాడుకోవు ఓ లంచ కొడుకు నీ దిక్కునేంటిరా పోయి పోయి ఆడి మొక్క పోయి పిక్కరా మీరు డబ్బా కూర్చుంటా ఓహో దగ్గర వచ్చి పెట్టుకొని తెల్ల డబ్బలు కూర్చుంటే అరవీకిన వానికి భగవాన్ అడు నా పిక్కలు చూసిండట అయితే వాని పిల్లని తీసుకోపోయి మాకు నారవీకం అంట నా మొగని వాని పిల్లని పిక్కలు చూడమంట నీ మీద మనవయ్యగా కోడలు కాననున్నారు పెన్షన్ ఉన్నారని ఎక్కడన్నా తీసుకుపోయి కట్టించుకొని పెట్టించుకొని అత్తగాళ్ళు అడిగి ఉంటే కట్టేదేమో యంత్రం పెట్టేదేమో బొట్టురా పొద్దుగా పెట్టాడు దగ్గర కోటలు పట్టుకొని కడతాడు పెడతాడు మనం ఎప్పుడే
నేను ఒక్కరే కూడా ఉన్నాడు. అవ్వో నీ అన్నం పాడు ఆడా. ఇగో వాళ్ళ పెద్ద కొడుకుని లగ్గం చేసుకున్నప్పుడు నేను మా అత్తమా సంపాదించిన ఆస్తి ఎంత ఉండే నువ్వులా 80 ఎకరాలు ఉండే. భూమి పాడలు బాగానే ఉన్నాయి. ఎవరు ఉంటారు అంత బీడి వాళ్ళు సరికత్తు మనం వస్తాను. ఇక వాళ్ళ కొడుకుని లగ్గం చేసుకున్నా నా 7 రూపాయలు తీసి గజ్జిల్లు అని వాళ్ళ కడప లోపల పెట్టిండు. నా కోడలు వచ్చిందా అని మా మాగు తీసిన చేతిలో పెట్టిండు. ఉండగా ముసలం గుర్తి ఇచ్చిండే. ఏం గుర్తు అనుకుంటారు? తాళం గుర్తు చిన్నది పెద్దది సూట్ కేసు బీరు అది కూలర్ తాళం కూలర్ తాళ చేయి ఉంటుంది. పిలుచుకుంటదా? అత్త పెత్తను నా చేతిలో పెట్టిండు అత్త. అత్త నీకే చెప్తాను. మా మామ ఇక నా ఇగురం కొద్ది నా తెలివి కొద్ది 80 ఎకరాలు 7 ఎకరాలు చేసుకున్నాను. భూమి పాడలు పెరగన్న దగ్గరికి వచ్చిన నా భూమి ఇంకా నా మాట వింటే 7 ఎకరాలు ఎందుకు బిడ్డ 7 గుంటలే చేసుకున్నాను. 7 గుంటలు ఎందుకు 3 గుంటలు ఉంచుకోవాలి. బెండకాయ చెట్లు, బీరకాయ చెట్లు, సొరకాయ చెట్లు, కాకరకాయ చెట్లు, గోరీకాయ చెట్లు, పొట్ట చెట్లు పెట్టుకో, ఉల్లిగడ్డ పెట్టుకో, కన్నగడ్డ పెట్టుకో, నల్ల పక్క దొడుకో, డోలు కొట్టి నేను చెప్తాడు. ఏ అంటావు బాగా నీ పానంలో బాగలేదు. ఆగు ఇది కథేనే. ఈ కథే ఇది లేని మరి ఏం కాదు కాదు. అయితే కొయ్యకాలు మీదకి ఏమంటాడు నువ్వు అయ్యా ఇక నాకు పుట్టాడు దేవతలు. ఏం దేవుడు అమ్మా నువ్వు తానం వేసేయవు. నీకే వరకు తాను చేయండి. మేకపోతే దగ్గర వచ్చిన అసలు నీ దగ్గర ఆదివారం కోరేళ్ళు మళ్ళా ఓకే. సోమవారం ఎవరు రాజన్న, మంగళవారం కొండగట్టాను, బుధవారం సంతోష్ మాత, అవునా, బెత్తారం సాయిబాబుల్లా, శుక్రవారం తుర్కదేవుడు అన్నారం దేవుడు, శనివారం తిరుపతి కన్నా, ఆదివారం మళ్ళీ కోరేళ్ళు మళ్ళా వారానికి 7 రోజులు రోజు ఒక్కపోతే మొగన్ దేవుడు పిల్లలు అయితే పాడవాడి. కానీ నేను బోనం చేసినట్టు తానం చేస్తాను. అందరూ ఆడవాళ్ళు స్నానం చేసి బోనం చేస్తారు శుభ్రంగా. వాళ్ళకి తెలియదు నీకు తెలియదు. స్నానం చేసి కొత్త చీర కట్టుకొని బోనం పోయితే పసుపు కట్టి కొత్త చీర ఖరాబు కాదు. తెల్లరంగా లేస్తని బోనం ముయిచాడు పెట్టి స్నానం చేసి కొత్త చీర కట్టుకొని చికల పూలు పెట్టుకొని బోనం ఎత్తుకొని పోతే 10 పుషమని ఆ బోనం వచ్చేది. అయ్యో కోడంలారా, నా కొడుకు బిడ్డ శ్రీ కలెత్తన నన్ను మాటలు మాట్లాడుతూ బిడ్డ నీ పుణ్యం నీకేనా ఆయో నాకే. నా ముఖమాలకి అత్త నాడ కొడుకుని అట్లా పరిపాలన నాయ కడుతున్నారు. మీ కోపచ్చ నేనే పోతాను, ఆ కోపచ్చ నేనే పోతా. అప్పుడు కొడుకు బిడ్డ ఎత్తుకుని కనగంటే అప్పుడు కన్నీరుకుంటా తన ఇంత ముందుకు వచ్చినప్పుడు పెద్ద కొడుకు 12 రోజులు 2 కొడుకు కొడుకు కన్నా కొడుకు ఒరి కొడక బాలవద్దు రాజా, ఒరి కొడక సురాజ రాజా, నీ తెల్ల బైరం కొడుగా, నీ తమ్ముడు బైరం కొడుకు. అవునన్నా కాదన్నా, నీ పాప ప్రాణం పోతుంది, నా ప్రాణం పోతుంది నానా. ఏ రామ రాఘవ రామ రామ, ఏ రామ రాఘవ రామ రామ, కన్న తల్లి చూడవమ్మ, నీ తల్లి ఆడి విల్ల చేత కొట్టకుండా ఎంగిల్లోడ తిట్టకుంటూ చదువుకుంటే పుణ్యమోరా, తప్పుకుంటే పాపమోరా. నీ చెల్లి మీద నాకు ప్రేమ తీరలేదురా, నీ చెల్లి మీద నాకు ప్రేమ తీరలేదు కొడుకు. అవునన్నా కాదన్నా ప్రాణం పోతుంది కొడుకు. నీ చెల్లి ఆడగిల్ల పరాద ఉన్నాయిరా, 5 రూపాయలు పట్టుకొని అంగట్లో పోతే మీ కన్ను తీరా దొరుకుతుంది కొడుకు. అయ్యో తోడబుట్టే తోడు కాదా, బొమ్మయోడవేనా గాని తోడన్న దొరకదే నానా, 80 ఆడవేనా గాను నాకు 2 కొడుకులతో పాడియా
నాకు ఒక్క బిడ్డ కావాలనుకుంటే బిడ్డ తోడు కొడుకుడి కొడుకు తోడు బిడ్డ పుట్టిందిరా ఏడాది కోసం రాకెట్ల పండుగ వస్తుంది మంది ఎక్క వెళ్ళిపోయి వాళ్ళ అన్నమ్మ రాకెట్ కడతా అంటే నా ఇద్దరు కొడుకులు మంది ముఖం చూస్తారా అని సురగల్ల చేతుల పోయి ఎత్తుకొని నీ చెల్లెలు నిన్న కన్నరా కానీ నా వంతు అయింది కొడుకు చదువుకోవడం మీ వంతు అవుతుంది నానా అప్పుడు కన్న తల్లి పేడి అని చెప్పి కొడుకుల ముఖం చూసుకొని బిడ్డ ముఖం చూసుకొని ఎంత కొడుకు కాలైనా భార్య భర్త ప్రాణం పోతా ఉన్నదమ్మా అవ్వయ్య ఇద్దరు వచ్చి తమ్ముని ఇద్దరు కొడుకులు చేతులు పెట్టి ఒక్కొక్క మాట కూడి కదా పెంట కదా చదివినట్టు ఒళ్ళెత్తుకుంటే ఏడ్చి కాళ్ళ మీద అవ్వా ఎంత కట్టం వచ్చినా కానీ కన్న తల్లి అన్నట్టు కొడుకుల కాళ్ళు మొక్కంటే కొడుకుల కాళ్ళు అవ్వయ్య మొక్కితే కొడుకులకి ఏడేళ్ళు శని అమ్మడి పడటం అవ్వా మా కాళ్ళు మొక్కకూడదు రోగం వచ్చిన వాళ్ళు అందరూ చేస్తారా లేవవ్వ అని ఇంకా రోజుల్లో చెయ్యి ఎట్లా పడ్డ బుత్తం అంతా ప్రాణం అవ్వ కాళ్ళకి వేయండి